బుడమేరు ఆక్రమణల అంతు తేలుస్తాం. ఇది నారాయణ గారు నిన్న మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలు. ఖచ్చితంగా బుడమేరు ఆక్రమణలే కాదు, అన్ని ఆక్రమణలో అంతు తేల్చడంలో తప్పే లేదు. కానీ అసలు పాయింట్ ఏంటంటే, బుడమేరుకి శాశ్వత పరిష్కారం అంటే రాజకీయ ప్రకటనలు కాదు. బుడమేరుకి కొల్లేరు వైపుకి వెళ్ళేటటువంటి కెనాల్ మొత్తాన్ని, ఇక్కడ రెండు రకాలు, కొల్లేరు వైపుకి వెళ్ళే కెనాల్ ఒకటి, రెండవ వైపున వచ్చేటప్పటికి బుడమేరు డైవర్షన్ ఛానల్ బీడీసీ, ఈ రెండింటినీ సీరియస్గా దృష్టి సారించాలి. ఇటు బుడమేరు డైవర్షన్ కెనాలు ఏదైతే 17,500 క్యూసెక్కులు దాన్ని 50,000 క్యూసెక్కులకి ఎక్స్పాండ్ చేయాలి. ఇప్పుడు ఏదో 35 అంటున్నారు, కాదు 50,000 క్యూసెక్కులకి ఎక్స్పాండ్ చేయాలి. అలాగే అది పోలవరంలో లింకప్ చేశారు కదా, ఆ కాలువని ఎక్స్పాండ్ చేయాలి. దానికి డోర్లు కూడా పెట్టాలి, అంటే గేట్లు పెట్టాలి. ఎందుకంటే మొన్నటిసారి వచ్చింది ఎదురు తన్నిని నీళ్లు, కాబట్టి అక్కడ డోర్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇది నెంబర్ 1 ఆస్పెక్ట్. నెంబర్ 2, ఇప్పుడు ఏదైతే బుడమేరు నుంచి బెజవాడ మీదుగా ఏదైతే సింగనగర్ ఫ్లైఓవర్కి పక్కన ఉంటుందన్నమాట బుడమేరు కాలువ, ఆ కాలువ నేరుగా అక్కడ కొల్లేరు దగ్గరికి వెళ్ళేటటువంటి సందర్భంలో వంపులు తిరుగులు ఉన్నది. ఆ వంపుల్ని సరిచేసి పూర్తిగా అక్కడికి వెళ్ళేటట్టు అవసరమైతే దాన్ని ఎక్స్పాండ్ చేయాలి. దాన్ని ఒక 15,000 క్యూసెక్కుల దాకా తీసుకువెళ్ళగలిగేటటువంటి విధంగా ఎక్స్పాండ్ చేస్తే ఇక్కడ అక్కడ రెండు పనులు ఒకేసారి జరిగితే అప్పుడు ప్రయోజనం ఉంటుంది. అలా కాకుండా ఇది దాదాపుగా ఎప్పటి నుంచి, బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి బిగినైన దరిద్రం. ఇప్పటిదాకా ప్రతిసారి బుడమేరు వచ్చినప్పుడల్లా శాశ్వత ముంపు నివారణ అంటున్నాం, ఆ తర్వాత మళ్ళీ రాలేదు కాబట్టి వదిలేస్తున్నాం. ఆ తర్వాత వచ్చినప్పుడల్లా పాత పాలకులు అంటుంటారు, కొత్త పాలకులు ఎవరి హయాంలో వస్తాడు, కొత్త పాలకులదే తప్పని పాత పాలకులు అంటుంటారు. ఇలాగే జరిగిపోతుంది తప్పించి వాస్తవికమైనటువంటి పరిష్కారం కావాల్సి ఉంది.